ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న యాప్ ఫైనల్గా ఫోటోషాప్ కెమెరా యాప్ వచ్చేసి మనకు ప్లే స్టోర్లో అయితే రావడం జరిగిందన్నమాట. అయితే చూడండి, ఈ అప్లికేషన్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఓన్లీ ఫన్స్ జస్ట్ మనం క్లిక్ చేస్తే చాలు, ఏ రేంజ్లో కావాలి అనుకుంటే ఆ రేంజ్లో మన యొక్క ఫోటో అనేది అవుట్పుట్ రావడం జరుగుతుందన్నమాట. లైక్ దిస్ నేను కొన్ని ఫొటోస్ని ఇక్కడ నుంచి టేకప్ అనేది చేయడం జరిగింది. వాటిని మీకు ముందే ఒక డెమో పర్పస్ చూపిస్తాను. చూడండి, ఈ ఫోటోని ఒకసారి చూడండి. ఒక లుక్ డిఫరెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి, బ్యాక్గ్రౌండ్ లో చందమామ, ఇక్కడనే మనకు బ్యాక్గ్రౌండ్ అంతా రన్ అవుతుంటుంది అనమాట. ఈ విధంగా మనం ఒకే క్లిక్ తో చేయొచ్చు ఫ్రెండ్స్, ఒకే ఒక క్లిక్ తో ఎడిట్ అనేది చేయొచ్చు అనమాట. ఈ విధంగా జస్ట్ మీరు ఫోటోని తీసేటప్పుడే జస్ట్ వన్స్ ఫోటో తీసేటప్పుడు వన్స్ ఈ విధంగా క్లిక్ చేసిన ఆన్ ది స్పాట్ లో మనకు సంబంధించిన ఫోటో ఏ రేంజ్ లో క్లిక్ అవ్వడం జరుగుతుందంటే ఎదుటి వాళ్ళు ఎవరైనా చూశారు అనుకోండి, నిజంగా షాక్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో ఈ అప్లికేషన్ అయితే మనకు పనిచేయడం జరుగుతుంది అనమాట. ఆ అప్లికేషన్ ఏంది, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అయితే చూడండి, దీనికోసం మీరు ఏం చేస్తారంటే మీ గురించి అని స్పెషల్ లింక్ కింద ఇవ్వడం జరిగింది. వన్స్ మీ టైటిల్ మాట ట్యాప్ చేయండి. వన్స్ అక్కడ నుంచి ముందుగా ఈ అడాబ్ ఫోటోషాప్ కెమెరా అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇన్స్టాల్ చేసుకొని సింపుల్గా దీన్ని ఓపెన్ చేయగానే మనకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు కెమెరాని డైరెక్ట్ గా రొటేట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లో ఒక కలర్ ఉంది కాబట్టి ఆ కలర్ మనకి ఇక్కడ అప్లై వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో మీ యొక్క ఫోటోని ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. అది కూడా లైవ్ లో అన్నమాట. ఇక వన్స్ మీరు ఒక్కసారి దీంట్లో 1-2 కాదు, మనకు కొన్ని వందల వేల ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సింపుల్ గా మీకు లైక్ దిస్ ఏ విధంగా ఎడిట్ చేయాలో చూపిస్తాను. చూడండి, మీరు డైరెక్ట్ గా ఫోటోని తీసుకోవచ్చు, లేదనుకుంటే ఇక్కడ మీకు కెమెరా ఆప్షన్ కనిపిస్తుంటుంది. వన్స్ దీని మీద క్లిక్ అనేది చేయండి. మీరు ఆల్బమ్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు సంబంధించిన ఏదో ఒక ఫోటోని ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ లైక్ దిస్ నేను కెమెరా నుంచి తీసిన ఏదో ఒక ఫోటోని ఇక్కడ తీసుకుంటాను. చూడండి, ఈ ఫోటోని నేను తీసుకోవాలనుకుంటున్నాను. వన్స్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎఫెక్ట్ ఆప్షన్, లెన్స్ ఆప్షన్ కనిపిస్తుంటాయి అన్నమాట. దీనిపైన మీరు వన్స్ క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక్కొక్క కేటగిరీలో మనకు వందల వేల ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. మీరు చూడండి, ఫోటో ఏ రేంజ్ లో మారిపోవడం జరిగింది అనేది ఇక్కడ మీరు ఎలా కావాలి అనుకుంటే అలా అడ్జస్ట్ చేసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ వన్. మీకు ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో మీరు బ్యాక్గ్రౌండ్ ని అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఒకే ఒక క్లిక్ తో. ఇది అడాబ్ ఫోటోషాప్ కి సంబంధించిన అప్లికేషన్ అన్నమాట. ఒకసారి మీరు చూడండి, మీకు ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో మీ యొక్క ఫోటో అనేది మీకు అవుట్పుట్ బయటికి రావడం అనేది జరుగుతుంది అనమాట. దీంట్లో 1-2 కాదు, జస్ట్ మీరు నచ్చిన ఎఫెక్ట్ పైన ఈ విధంగా క్లిక్ అనేది చేయండి. మీకు ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో మనకు ఆ ఫోటో అప్లై కావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో ఈ విధంగా లెన్సెస్ ని అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి, నిజంగా ఎవరైనా మీ యొక్క ఫొటోస్ ని చూశారనుకోండి, వాళ్ళు షాక్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్. ఒక్కసారి చూశారనుకోండి, ఆ రేంజ్ లో జస్ట్ మీరు తీసిన నార్మల్ ఫోటోని హై రేంజ్ లో హై గ్రాఫిక్స్ తో ఇది మనకు అవుట్పుట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఫోటోని చూడండి ఒకసారి, మనం నార్మల్ గా తీసిన ఫోటో ఏ రేంజ్ లో ఇక్కడ అప్లై కావడం జరిగింది అనేది. దాని తర్వాత ఇది మీకు నచ్చింది అనుకోండి, సింపుల్ గా మీరు ఏం చేయొద్దు, మీరు డన్ ఆప్షన్ పైన వన్స్ ఈ విధంగా క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీన్ని క్లిక్ చేసి డైరెక్ట్ గా ఈ ఫోటోని మీ యొక్క గ్యాలరీలో సేవ్ అనేది చేయొచ్చు అనమాట. వన్స్ సేవ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఏ రేంజ్ లో ఇది అవుట్పుట్ రావడం జరిగింది అనేది డిస్క్రిప్షన్ లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు సంబంధించిన వన్స్ ఈ ఫోటోని చూడండి ఒకసారి. అసలు మనం ఇప్పుడు క్లిక్ చేసిన ఫోటో అంటే క్లిక్ చేసిన లైవ్ ఫోటో అన్నమాట. ఒక్కసారి మీరు బ్యాక్గ్రౌండ్ చూడండి, వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీరు 1 కాదు 2 కాదు, కొన్ని వందల వేల ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ నుంచి వన్స్ మీరు ఈ విధంగా ఒకే ఒక్క క్లిక్ తో మీ యొక్క ఫోటోని మీరు టేకప్ అనేది చేయొచ్చు అనమాట. పైగా మీరు పెద్దగా ఎడిట్ చేయాల్సిన పెద్ద స్కిల్స్ కూడా మీకు ఉండాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ ఫోటోని తీసుకుంటాను. ఈసారి తీసుకున్న తర్వాత కింద మీకు లెన్స్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన వన్స్ క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రతి ఒక్క ఎఫెక్ట్స్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటాయి. మీకు నచ్చిన ఎఫెక్ట్ పైన మీరు ఈ విధంగా క్లిక్ అనేది చేయండి. మీకు ఆటోమేటిక్గా ఇది పోర్ట్రేట్ మోడ్ ఎఫెక్ట్ అనమాట. ఒకసారి చూడండి ఏ రేంజ్ లో ఫోటో మనకు కన్వర్ట్ అవుతుంది అనేది
జరిగింది. వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క లెన్స్ లో మనకు 3 to 5 ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మీకు ఏ రేంజ్ లో కావాలనుకుంటే ఆ రేంజ్ లో మీ యొక్క ఫోటోని అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి, 1, 2 కాదు, కొన్ని వందల ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు నచ్చినట్టుగా ఒకే ఒక్క క్లిక్ తో మీరు ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి. వావ్, అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ కావచ్చు, కలర్ కావచ్చు, షేడింగ్ కావచ్చు, మీకు ఎలా కావాలి అంటే అలా. పైగా లైవ్ ఎఫెక్ట్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. మీరు బ్యాక్గ్రౌండ్ స్కైని చేంజ్ చేసుకోవచ్చు. ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో మీ యొక్క ఫోటోని అడ్జస్ట్ చేసుకొని మీరు ఒక హైలీ లెవెల్లో, ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ చూడండి. ఇప్పుడు హైలీ లెవెల్లో ఎడిట్ చేయడానికి ఇది ఒక సూపర్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. పైగా ఇప్పుడే ఇది ప్లే స్టోర్ లో లాంచ్ అవ్వడం అయితే జరిగిందనమాట. కింద డిస్క్రిప్షన్ లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు ఈ ఎఫెక్ట్ నచ్చింది అనుకోండి, సింపుల్ గా మీరు డన్ ఆప్షన్ క్లిక్ చేసి కింద డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన క్లిక్ చేసిన ఆన్ ది స్పాట్ లో ఇది మీ యొక్క గ్యాలరీలో డైరెక్ట్ సేవ్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనము ఎడిట్ చేసిన ఫోటో చూడండి. అసలు వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన ఫోటోని నచ్చిన రేంజ్ లో మీరు డైరెక్ట్ టేకప్ చేసుకోవచ్చు, లేదా ఉన్న ఫోటోని హై రేంజ్ లో ఎడిట్ చేయడానికి ఇది అద్భుతమైన అప్లికేషన్ ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్ లో స్పెషల్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.